VG24 న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుల కుల వృత్తి అయిన మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మెపా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ శుక్రవారం అన్నారు. ప్రపంచ మత్స్యకారిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండలోని మెపా రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం హన్మకొండలోని 8వ డివిజన్ పరిధిలోని గుడిబండల్ ప్రాంతంలో జెండా ఎగురవేశారు. మెపా పిలుపు మేరకు కార్యక్రమాన్ని వచ్చిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం పులి దేవేందర్ మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని సందర్భంగా మత్స్యకారులను సన్మానించుకోవడం హర్షణీయమన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం మెపా ఆధ్వర్యంలో మత్స్యకారుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా పులి దేవేందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ముదిరాజుల విద్యార్థుల కోసం ఒక భవనాన్ని హన్మకొండ నగరంలో నిర్మించడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. సమిష్టిగా పోరాడితేనే ముదిరాజుల హక్కులు సాధించగలమని, హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్ విద్యార్థుల కోసం నగరంలో భవన నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెపా వ్యవస్థాపక సభ్యులు బోనాల రమేష్ ముదిరాజ్, మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు ముదిరాజ్, హన్మకొండ ములుగు జిల్లాల అధ్యక్షులు పులి రాజేష్ ముదిరాజ్, అచ్నూరి కిషన్ ముదిరాజ్, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు గోనెల విజేందర్ ముదిరాజ్, మిటపల్లి సాంబయ్య, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పోలుదాసర్ రాము ముదిరాజ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు అందజేయాలని మరి అలాంటి ముందున్న పులి విక్రమణ తర్వాత యువ నాయకుడు మరి ఆయన యూత్ అధ్యక్షుడు పెట్టినా కానీ ఆయన యూత్ అధ్యక్షుడు కాదు, ఇంకా మొత్తం యువ నాయకుడు కంటే ధీటుగా ఉన్నాడు కొనేల సాగర్. మెపా అంటే హన్మకొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మెపా యూత్ కమిటీ ఎక్కడైనా హన్మకొండలో చేసినాం, అది గోనెల వీరేందర్ చేయబట్టి చేసినాం. కాబట్టి మరి గోనెల వీరేందర్కి అండదండగా ఉన్నటువంటి సాగర్ గారికి ఆయన బైక్ మెకానిక్ షాప్ ఉంటుంది. నా బైక్ మొన్న వాటికైనా ఫ్రీగా బాగు చేసాడు, ఎంతో నా డీజిల్ పెట్రోల్ ఇస్తాం బాగు చేస్తాడు. అంటే నాకు ఎట్లుంటే సాగర్ దగ్గర పోవాలా, మీరు అందరినీ పంపించాలని ఉంటుంది. అది ఇదే పరస్పర సహకారం. మన రాజు చెప్పినట్టు పండ్ల కాడికి పోతే 100 రూపాయలు కిలో టమాటా అయితే 80 రూపాయలకి ఇద్దరు కావచ్చు. మనల్ని తప్పేమో మనకు వానికి బిజినెస్ చేసినట్టు మనకు 10 రూపాయలు తగ్గినట్టు ఉంటుంది. ఇక ఇట్లా మనం పరస్పరం మెపా అంటే ఇదే చేస్తుంది. ఏదో ఉద్యమాలు చేసి చంపుకొని ఇవన్నీ చేసే కాదు, ఫస్ట్ ఇంట్లోకి గెలవాలి. మన ఇంట్లోకి గెలవాలి, తర్వాత బయట గెలవాలి. కాబట్టి ఇక ముఖ్యంగా మరి గోనెల విజేందర్ అన్నకు సహకరిస్తూ ఎప్పుడు రాత్రి 12 అయినా కూడా నన్ను వదిలిపెట్టాడు. మరి 12 అయినా నాకు ఫోన్ చేస్తున్న సహకరిస్తున్న వారి సతీమణి గారికి కూడా మెపా తరఫున మరి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు. మరి ఆయన ఓర్చుకుంటుంది, ఊకే గుయ్యి అని ఫోన్ వస్తే ఫోన్ నిద్రపోనా ఏంది ఈ ఫోన్ అనకుండా మరి సహకరిస్తున్నాయి. కాబట్టి సహకరిస్తున్న ఆమెకు, ఇక్కడికున్న సహకరిస్తున్న మన మెపా వర్గాల వారి అందరి సతీమణులందరికీ కూడా మెపా తరఫున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు. మన మనలో చెప్పుకోవాలి. ఇంకా ఫస్ట్ చెప్పుకున్నా లేదా? ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఎవరైనా చెప్తాను, ఇది మన హిందువులలో చెప్తాను. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. అదే ఈ విధంగా మనం ఎందుకు ఇవన్నీ చెప్పిందంటే, మన ఎన్ని ప్రోగ్రాంలైనా మీరు అందరు కూర్చున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. శివన్న మొన్న శివన్న మీద MBBS డాక్టర్ చేసినాం. ఎందుకు చేసినాం? ఇంటికే పోయినాం. రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్, నేను శివాన్నింటి వాళ్ళ నేను ఇట్లా అనుకుంటే మరి మన సమాజంలో ఎప్పుడు అభివృద్ధి అవుతుంది, ఎప్పుడు ప్రచారం అవుతుంది అంటే శివాన్నింటికి పోయినాం. ఇక్కడ కూర్చున్నాం, అందరం పోయినాం. అట్లా చాలా మందికి సన్మానాలు చేసినాం. ఇదే ఖాళీలో చనిపోతే 30,000 10,000 బియ్యము ఇవన్నీ వేస్తాను. నా జేబు నుంచి కాదు, ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరూ మంచి 100 10 వేస్తేనే మరి నా జేబు నుంచి అయితే ఫస్ట్ మనం బతకాలి. ఇప్పుడు నా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్ గారు, ఉపాధ్యక్షులు గోనెల విజేందర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21న మెపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మేము ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, తెలంగాణ వివిధ జిల్లాలలో ఉన్న ముదిరాజు మత్స్యకారులందరికీ మెపా తరఫున మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పేరున నాయకులకు, మత్స్యకారులందరికీ. మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఈ సందర్భంగా ఏమిటంటే, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 21ని అధికారికంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని జరపాలని మెపా ప్రత్యేకంగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇది మెపా డిమాండ్. మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి, ఇది పార్టీల పరంగా కాదు, మరి ముదిరాజు మత్స్యకారుల పరంగా
మత్స్యకారులు అంటే ముదిరాలు ఉంటారు, బెస్తవాళ్ళు ఉంటారు, వివిధ కులాలు కూడా కొందరు మత్స్యకారులు కూడా వివిధ రాష్ట్రాలలో ఉన్నారు, మన తెలంగాణలో కూడా ఉన్నారు. కాబట్టి వారి అందరి పరంగా మత్స్యకారుల దినోత్సవాన్ని నవంబర్ 21ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముదిరాజులను PCD నుండి PCA కానీ హామీ ప్రతి జిల్లాకు ముదిరాజు భవనాలను కూడా ప్రభుత్వమే అధికారికంగా కట్టించాలని, ఆ యొక్క భవనాలలో విద్యార్థులకు వసతి గృహాలు అయితేనేమి, అదేవిధంగా ఏదైనా వేరే దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి వచ్చినప్పుడు అలా సేద తీరడానికి అయితేనేమి ఉపయోగపడతాయి. కాబట్టి అదే యొక్క సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెడితే, స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఉంటాడు, వారందరికీ ఒక ట్రైనింగ్ సెంటర్, ఒక ఉపాధి హామీ పరంగా పెట్టి ఉపాధి సెంటర్ను పెట్టినట్టయితే ఉద్యోగాల పరంగా కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఒక ట్రైనింగ్ సెంటర్ను పెట్టి వారికి స్కిల్ను నైపుణ్యం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని నెపాల్ డిమాండ్ చేస్తుంది. మరి యొక్క ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు, ఉపాధ్యక్షులు గోనెల విజేందర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు గారు, కార్యదర్శి నీరట్ రాజు గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన హన్మకొండ జిల్లా అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు మట్టపల్లి సాంబయ్య గారు, కోటేశ్వర్ గారు, యూత్ అధ్యక్షులు గోనెల సాగర్ గారు, అదేవిధంగా దయాకర్ గారు, మరి ములుగు జిల్లా నుండి అచ్చునూరి కిషన్ గారు, వరంగల్ జిల్లా నుండి పెన్యాల కృష్ణ గారు, పులి మహేష్ గారు, అదేవిధంగా మరి రాజు గారు, మరి అన్న మన జర్నలిస్టు మిత్రుడు అన్న వీరు వచ్చినటువంటి వీరందరికీ పేరు పేరున మరి పోల్దాసర్ రాము గారికి, ఇక్కడ నిర్వహించినటువంటి నిర్వాహకులకు, ఇక్కడికి చేసిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, జై ముదిరాజ్, ఐక్యత, వరంగల్ ముదిరాజ్ ఐక్యత.